Audio Jungle. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ శివరాత్రి అందరికీ. ఈరోజు డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మార్నింగే లేచాను, మా పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు. యాక్చువల్గా అయితే నేను డేలో 7:50కి అలా లేస్తాను. ఈరోజు మాత్రం కొంచెం ఎర్లీగా లేచాను. సో పండగ కదా, ఇంకా పనామ కూడా ఇంకా వద్దని చెప్పాను, లేట్గా రమ్మని. తను లేట్గా వస్తుంటే ఇంకా నాకు పని లేట్ అవుతుందని చెప్పేసి నేనే చేసుకుంటా అని. సో మార్నింగే లేచి ఫస్ట్ బ్రష్ చేసేసుకొని ఇల్లు ఊడ్చడం అవి స్టార్ట్ చేశాను. మేము ఉండేది ఇది క్వార్టర్స్, డిఐ టౌన్షిప్, చెన్నై దగ్గరలో. సో ఇది క్వార్టర్స్ అనమాట. మేము వచ్చి ఇంటికి వచ్చి మేము 2 ఇయర్సే అవుతుంది. ఫస్ట్ ఇంతకుముందు మేము జైపూర్లో ఉండేవాళ్ళం. జైపూర్లో 9 ఇయర్స్ ఉన్నాము. తర్వాత ఇక్కడికి వచ్చి 2 ఇయర్సే అవుతుంది, ఇక్కడ చెన్నైకి వచ్చి. సో ఇది క్వార్టర్స్ బాగుంటుంది, ఇక్కడ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది, పొల్యూషన్ లేకుండా. అండ్ ఇల్లు చేసేసిన తర్వాత ఇంకా బయట కూడా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. కింద కూడా ఫ్యామిలీ ఉంటారు కాబట్టి కొన్ని వాటర్తో క్లీన్ చేయాల్సి వస్తుంది, లేదంటే కింద వరకు వాటర్ వెళ్తే ఇంకా వాళ్ళకి కూడా ఇబ్బంది కదా. అండ్ ఇది మెట్టు అండి, ఇది కడప కాదు. నేను ఇంకా కడపలాగా దాన్ని ఇంకా పూజల టైంలో, ఐ మీన్ ఫ్రైడేస్ అలా ఇంకా దానికి ఇంకా అది పసుపు అది రాసి చేస్తాను. సో బయట కూడా క్లీన్ చేసుకొని ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. వెళ్తున్నాను నేను ఇంకా. సో మా పిల్లలు కూడా లేచారండి. ఇలాంటి పండుగల టైంలో ఇంకా మా హస్బెండే చూసుకుంటారు పిల్లల్ని. ఇంకా వాళ్ళకి బ్రష్ చేపేయడం, బాత్ చేయడం ఇంకా అన్నీ మా హస్బెండే చేస్తారు. ఇంకా నేను ఓన్లీ ఇంట్లో పనులే చేసుకుంటాను. సో బాత్ చేసేసి వచ్చి ఫస్టే ఇంకా కాళ్ళకి పసుపు రాసుకోవడానికి అని చెప్పి పెట్టుకుంటున్నాను. నేను కాళ్ళకి పసుపు రాసుకుంటుంటే మా చిన్నామ వచ్చి ఊరికే తనకు రాయమని చెప్పి అల్లరి చేస్తుంది. నేనేమో బాత్ చేసాక రాస్తా అని చెప్తుంటే వింటది, అసలు విననే వినదు. సో లాస్ట్కి ఇంకా రాయాల్సి వచ్చింది. తనకు కూడా రాసాక వెళ్ళి ఇంకా బాత్ చేసి వచ్చాక మళ్ళీ ఇంకా రాశాను. సో ఇంకా చెప్తూ ఉంటే విననే వినదు, ఏడుస్తుంది, అల్లరి చేస్తుంది చాలా. చూడండి ఎలా ఎగురుతుందో. అండ్ ఇంకా ఇది పెట్టేసి నైవేద్యానికి కూడా ఇంకా రెడీ చేసేసుకోవాలని చెప్పి ఫస్ట్ వెళ్ళి ఇంకా బయట కడపకి క్లీన్ చేస్తున్నాను, కడపకి బొట్లు పెట్టుకుంటున్నాను. అండ్ ముగ్గు కూడా వేసేసాను.
అన్నీ తీసేసి మందిరం క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా అక్కడే జైపూర్లో చేయించామండి అప్పుడు చెక్కది. సో అలా అది ఉందని చెప్పేసి ఇంకా నాకు ఎక్కడ పెట్టడం ప్లేస్ ఇష్టం లేక హాల్లోనే పెట్టుకున్నాను. కాకపోతే ఇప్పుడు హాల్లో పెట్టుకోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సమ్మర్లో ఫ్యాన్ వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా సో ప్లేస్ షిఫ్ట్ చేయాలి ఫ్యూచర్లో. అండ్ అందులో మందిర్లో వేస్తారు కదా అవి కబర్డ్స్, ఫస్ట్ అవి క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అవి ఆరిపోవాలి, ప్లాస్టిక్ కాబట్టి ఆరిపోతుంది తొందరగానే. సో అది ఇంకా కడగడానికి ఉండదు, అది స్పాంజ్ది ఉంటుంది కదా మనకి, అది పెట్టి క్లీన్ చేసేసి ఇంకా కింద అన్ని సదిరేస్తున్నాను. అండ్ మా పిల్లలు కూడా బాత్ అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా ఇద్దరికి బాత్ చేపించేశాడు ఇద్దరికి. సో వాళ్ళకు కూడా ఇంకా పసుపు పెడుతున్నాను. వాళ్ళకి ఇష్టం అండి, చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు, పెద్దగా అయ్యాక ఇష్టాలు ఉండవు నాకు తెలిసి. అండ్ నైవేద్యంకి అని చెప్పేసి పూర్ణం బూరెలు చేశాను. సో ఆ రెసిపీ నేను ఫుల్ వీడియో ఇంకా నేను పెడతాను, అది అప్లోడ్ చేస్తాను, అక్కడ చూడండి. అండ్ పూర్ణం బూరెలు ఇది నేను సెకండ్ టైమే అండి చేయడము. మా పిల్లలకి స్వీట్ అంటే, మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా ఇష్టం స్వీట్ అంటే. నేను ఓకే తింటాను, ఎక్కువ ఏం తిన్నాను, కాకపోతే వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్పి నేను ఎక్కువ స్వీట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను చేయడానికి. మా పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి పూర్ణం బూరెలు చేశాను. అండ్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా దేవుళ్ళని క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. నాకు ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి ఇంక ఇక్కడ స్టవ్ దగ్గరే చేస్తాను. ఇంకెక్కడ నాకు ఇంకా వేరే ప్లేస్ ఉండదు కాబట్టి ఇంకా పీతాంబరంతోనే క్లీన్ చేసేసాను. ఇంకా ఫటాఫట్ క్లీన్ చేసేసి, చాలా టైం పట్టుద్దండి, కొన్నే ఉన్నాయని అనిపిస్తాయి కానీ చాలా వరకు అందులో అవన్నీ పీతాంబరంతో వాష్ చేసేవి ఉంటాయి కాబట్టి చాలా టైం పట్టుద్ది. అండ్ అక్కడ ఫ్రేమ్ కనిపిస్తుంది, ఆ ఫ్రేమ్ నా పెళ్ళైన కొత్తలో ఇంకా మా అత్తయ్య ఇచ్చింది. అప్పటి నుంచి నా దగ్గరే ఉంది. మా పెళ్ళై 10 years అవుతుంది. సో నాకు చాలా ఇష్టం ఈ ఫ్రేమ్, చాలా సెంటిమెంట్ కూడా. ఇంకా ఫస్ట్ నేను పెట్టుకున్న దేవుడు ఇదే అనమాట. నా పెళ్ళైనాక నాకంటూ ఒక సపరేట్ దేవుడు రూమ్లో. అండ్ ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసి బొట్లు కూడా పెట్టేసేసుకొని ఇంకా నైవేద్యం పక్కకు పెట్టేసి ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసేసాను. చేసేసా, దేవుళ్ళని కూడా క్లీన్ చేయడం అయిపోతుంది. అవన్నీ సెట్ చేసేసి ఫ్లవర్స్తో సెట్ చేసేసా. ఇంకా పూజ చేసేసి ఇంకా మా పాప అది చేయడానికి చూస్తుంది, తను కనపడట్లేదు అని చెప్పి వెనకకి పెట్టిందనమాట. అది పెట్టేసి ఇంకా పూర్ణాలు చేసి దేవుడికి పెట్టాను. పెట్టి ఇంకా ఈరోజు సండే అవ్వడం బెటర్ అయింది, లేదంటే శివరాత్రికి మా హస్బెండ్కి యాక్చువల్గా ఆఫ్ ఉండదు, తను కూడా ఇంట్లో ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ టెంపుల్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇంకా టెంపుల్కి వెళ్ళాము. లాస్ట్ టైం చాలా లేట్గా వెళ్ళాము, చాలా రష్ ఉండే అసలు, అందుకే ఈసారి చాలా 5:30 అలా వెళ్ళామన్నమాట. మా టౌన్షిప్లోనే ఉంటుంది ఇది టెంపుల్, చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అసలు ఇందులో. ఇక్కడ చాలా తెలుగు వాళ్ళు వస్తారు, ఇది ఒక గెట్ టుగెదర్ లాగా అనమాట. ఇంకా మా టౌన్షిప్లో ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు మీట్ అవుతారు. చూడండి శివయ్య ఎంత బాగున్నాడు అసలు, ఎంత బాగా డెకరేట్ చేశారు. షాప్ అందులో గుళ్ళోనే ఒక చిన్న షాప్ లాగా ఇంకా అక్కడే అన్నీ పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇది అమ్మవారు. చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట, చాలా పెద్ద గుడి, చాలా వరకు ఇక్కడే వస్తారు అందరూ టౌన్షిప్లో వాళ్ళు. అండ్ మా చిన్న పాప చాలా హ్యాపీ అనిపించింది శివరాత్రికి. నేను ఫాస్టింగ్ అయితే ఉండను, కాకపోతే పూజ అయ్యేంతవరకు ఇంకా ఏం తినకుండా ఉంటాను. పూజ తర్వాత తింటాను, ఫాస్టింగ్ ఏమి ఉండము మేము, మా హస్బెండ్ అయినా నేనైనా కూడా. జస్ట్ ఇంకా శివరాత్రి ఫెస్టివల్ కాబట్టి ఫెస్టివల్లా సెలబ్రేట్ చేసుకుంటాము అంతే ఇంకా. అండ్ ఇంతే అండి ఈరోజుకి వ్లాగ్. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తగా స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.